రాజధాని హైదరాబాద్ కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం మన సిస్టమ్ మానవత్వాన్ని పూర్తిగా కోల్పోయిందని మరోసారి నిరూపించింది. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు చేవెళ్ల సమీపంలో టిప్పర్ లారీని ఢీకొనడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 5 పురుషులు, 14 మంది మహిళలు. క్షణాల్లో 20 ప్రాణాలు ఆగిపోగా ఆ దృశ్యం చూసిన వారందరూ కదిలిపోయారు. కానీ ఆ విషాదానికి మించి మనసును కలచివేసిన విషయం ఆ మృతదేహాల పట్ల వ్యవస్థ ప్రవర్తన. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ అమాయకుల శవాలను గౌరవంగా తరలించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఒక పేద మనిషి ప్రాణం పోయినప్పుడు అతని శరీరాన్ని సైతం కుప్పలా పోసి తరలించే ఈ వ్యవస్థను మనం ఎలా నమ్మాలి? దేశ ద్రోహుల శవాలను సైతం గౌరవప్రదంగా కప్పిపుచ్చే అదే ప్రభుత్వం ప్రజాసేవ కోసం ప్రయాణించిన నిరపరాధుల మృతదేహాలను సాదాసీదాగా ఒక బరువైన సరుకులా మోసుకెళ్లడం మన మానవత్వానికి మచ్చ. బస్సు శకలాల్లో చిక్కుకున్న శవాలను స్థానికులు సహాయం చేసి బయటకు తీస్తుంటే అధికారులు ఫోటోలు, వీడియోలు తీస్తూ పక్కన నిలబడి ఉండటం ఈ వ్యవస్థ నిర్జీవతకు ఉదాహరణ. మంత్రులు సంఘటనా స్థలానికి చేరుకొని సానుభూతి వ్యక్తం చేశారు, ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కానీ ఆ శవాలను కప్పి ఉంచే చీర దొరకలేదా? ఆ శవాలను గౌరవంగా తరలించే వాహనం దొరకలేదా? మన వ్యవస్థ పేదోడు బతికినప్పుడు గౌరవించదు, చనిపోయినప్పుడు కూడా విలువ ఇవ్వదు. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, ఇది మన పాలనలోని నిర్లక్ష్యం, మన విలువల్లోని పతనం. ఒక బస్సు ఎక్కిన వారు కేవలం ప్రయాణికులు కాదు, ఎవరో ఒకరి తండ్రి, తల్లి, భార్య, కుమార్తె. వారి చివరి ప్రయాణం ఎంత అవమానకరంగా ముగియడం మనందరికీ సిగ్గు కావాలి. అమాయకుల మృతదేహాలను గౌరవంగా తరలించడమే మానవత్వ కనీస ధర్మం, కర్తవ్యం. కానీ ఇక్కడ ఆ కర్తవ్యం కూడా మరిచిపోయినట్లు కనిపిస్తోంది. జీవించే మనిషిని విలువ లేకుండా చూడటం, చనిపోయినప్పుడు సానుభూతి వ్యక్తం చేయడం సహజం. మరణానికి గౌరవం ఇవ్వలేని వ్యవస్థలో మనిషి ప్రాణం విలువ ఎంత? ఈ ప్రశ్న ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికే కాదు, మనందరికీ ఎదురవుతోంది. టిప్పర్ కంకర లోడ్ 21 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకుంది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఒక్కసారిగా కంకర లోడు ప్రయాణికులపై పడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆక్రందనలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. కాసేపట్లో గమ్యస్థానాలకు చేరాల్సిన వాళ్ళు మృత్యులోకానికి వెళ్లిపోయారు. టిప్పర్ కంకర లారీ యమకింకర లారీగా మారిపోయింది. అప్పటి వరకు ఆనందంగా ఉన్నోళ్ళు, అప్పటి వరకు హ్యాపీగా మాట్లాడుతున్నోళ్ళు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో, ఏం జరిగిందో తెలుసుకునేలోపు, తేరుకునేలోపు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 21 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. 20 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టింది. 21 మంది ప్రయాణికులు ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం టిప్పర్ లోడ్. 1 కాదు, 2 కాదు, ఏకంగా 50 టన్నుల కంకరతో ఆ లారీ వెళ్తోంది. సుమారు 50,000 కిలోల కంకర రాళ్లు ఆ ప్రయాణికులపై పడడంతో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాద సమయంలో ఆ ప్రయాణికుల గుండెలు ఒక్కసారిగా పగిలిపోయాయి. మనం కనీసం 50 కేజీల కంకర మోయాలంటేనే భయపడతాం. అలాంటిది 50,000 కిలోల కంకర రాళ్లు ప్యాసింజర్లపై పడడంతో కొందరు ఆ కంకరలో మునిగిపోయారు, మరికొందరు ఆ కంకరలో చిక్కుకుపోయారు, ఇంకొందరు ఆ బరువైన కంకర నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఆ ప్రమాద ఘటన సమయంలో ప్రయాణికులు ఎంతగా తండ్లాటపడ్డారో, ఎంతగా నరకయాతన పడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. ఓవర్లోడ్ కంకర బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై పడడంతో ఆ భారాన్ని మోయలేక ఎన్నో గుంటెలు తల్లడిల్లిపోయాయి. ఓవర్లోడ్, ఓవర్ క్రౌడ్ ఎప్పటికీ ప్రమాదమే. చిన్నపాటి నిర్లక్ష్యమే ఒక్కసారిగా పెను ముప్పును కలిగిస్తోంది. అలాంటి కోవకు చెందినదే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దుర్ఘటన. రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొట్టడంతో ఘోరం జరిగిపోయింది. కంకర లోడు ఒక్కసారిగా బస్సుపై పడిపోవడంతో పలువురు మృతి చెందారు, మరికొందరు కంకర కింద కూరుకుపోయి తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించారు. తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అయితే టిప్పర్, బస్సు రెండూ ఓవర్లోడ్తో ఉండటమే పెద్ద ప్రమాదం జరిగింది. కంకర్లో చిక్కుకున్న ఆ మహిళను చూస్తే పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమైపోతుంది. ఆమె పడిన వేదన, ఆమె పడిన బాధకు సజీవ సాక్ష్యమే ఆ దృశ్యం.
కల్కట్టా గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తున్న జయసుధతో పాటు మరికొందరు నడుము లోతు కంకరలో ఇరుక్కొని బయటకు రాలేకపోయారు. కేరెల్లి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్లో బస్సు ఎక్కారు. ఆమెతో పాటు మరో 4 ఉపాధ్యాయులు అదే బస్సులో రావాల్సిందే. వారు బయలుదేరడం ఆలస్యం కావడంతో వేరే బస్సులో వచ్చి ప్రమాదం నుంచి బయటపడ్డారు. జయసుధకు కాళ్లు వాచిపోవడంతో కుటుంబ సభ్యులు నిమ్స్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన కంకర టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్న రోడ్డు ప్రమాదం వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలోని పలువురు కుటుంబాలలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో సుమారు 13 మంది దుర్మరణం చెందారు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరి విషాద గాథ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. తాండూరు నియోజకవర్గం యాలాల మండలం పేర్లంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్ కొన్నేళ్ల క్రితం తాండూరుకు వలస వచ్చారు. ఆయనకు 4 కూతుళ్లు, 1 కుమారుడు. వడ్డెర గల్లీలో ఉంటూ ఎల్లయ్య గౌడ్ ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఇటీవలే పెద్ద కూతురు అనూష వివాహము ఘనంగా జరిపించారు. రెండో కూతురు తనూష MBA చదువుతూ ఉద్యోగం చేస్తోంది. మూడో కూతురు సాయి ప్రియ హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్. 4వ కూతురు నందిని అదే కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కుమారుడు తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. గత నెల 15న జరిగిన పెద్ద కూతురు అనూష వివాహం కోసం వచ్చిన తనూష, సాయి ప్రియ, నందినిలు సోమవారం పరీక్షలున్నాయని చెప్పి తాండూరు నుంచి వెళ్లిన బస్సులో హైదరాబాద్ బయలుదేరారు. కుటుంబంతో కలిసి ఆనంద క్షణాలు గడిపిన 3 అక్క చెల్లెళ్ళు ఒకేసారి దుర్మరణం చెందారు. ఈ సంఘటనతో కుటుంబంలో ఆనంద క్షణాలు ఆవిరయ్యాయి. బస్సు ఎగ్జామ్స్ ఉన్నాయప్ప, ఒక ట్రైన్ ఎక్కిస్తుంటే ఇప్పుడు 3 మాయేమో మాట్లాడుకున్నారు రాత్రి అని చెప్పిన. ట్రైన్ మీ సేమ్ కాదే పట్ల మేము ట్రైన్ కడుకోలేదు. అసలు ఏమో మాట్లాడుకున్నారు రాత్రి నుంచి 3 రోజుల నుంచి మాట్లాడుకుంటూ తల్లిపిల్లలు అందరూ. రాత్రి 10 గంటలకి ఇంటికి కొంత డోర్ బంద్ చేసి వాళ్ళందరూ లోపల ఉండే పట్ల జాతకం చూసుకున్నారంట. పట్ల జాతకాలు చూసుకుంటే ఏర్పడుతుంది పట్ల వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు ఎప్పుడు చెప్తుండ్రి డాడీ సూపర్ ఇట్లా ఇది అంటుండ్రి. రాత్రి చెప్పలేరు. డోర్ బంద్ చేసుకోమనుకుంటే నేను బయట పడుకున్నా. రాత్రి 4:30కు లేపారు. డాడీ పోదాం అంటే కారుది అన్నారు. కారుది అని అమ్మ టైం అయింది. నేను అన్న అరే బైక్ మీద జల్ది పోయి దింపుతాను. నేను దింపితే బస్సు రెడీ ఉండే. బస్సు వేరే పిల్లలు సీట్లు పట్టుకున్నారు. చురుకున్న పిల్లలు అందరూ సీట్లు పట్టుకున్నారు. వస్తున్నారు పిల్లలు అని చెప్పేసి ఎక్కిసి బాయ్ డాడీ అంటే మాస్క్ పెట్టుకున్నాం అన్న. అన్ని ల్యాప్టాప్ పెట్టుకున్నారంటే పెట్టుకున్నామని చెప్పారు. ఫోన్లు పైసలు పెట్టుకోమని చెప్పారు. 9-10 గంటలకు ఫోన్ వచ్చేది. ఫోన్ పోయి చూసారా పటేళ్ళు అందరూ వచ్చారు. మీ పిల్లలు ఉండరు కావుడు మాకు చెప్తుంది కదా అంటే ఒకటేసారి అప్పట్లో 3 పిల్లలు దేవుడు ఇంత తీసుకపోయినా మందికి అంత సేపు చేస్తా పడ్డా. దగ్గర ఘోరంగా రోడ్డు ప్రమాదం జరిగింది. అందరికీ తాండూరు జనాలకంతా వీళ్ళ ఫ్యామిలీ మీద మంచి అభిప్రాయం ఉండేది. కాకపోతే ఈ ప్రమాదం జరగడం వలన తాండూరు జనాలంతా అయ్యో పాపము ఎల్లయ్య గౌడ్ పిల్లలకి ఇట్లా అయింది అనే కాన్సెప్ట్లో జనాలు ఎంతమంది వచ్చిందంటే ఎవరు చూడు తాండూరుకే ఇట్లా లైన్ కట్టింది ఊరికి. ఎల్లయ్య గౌడ్ వాళ్ళ పాప మంచి
కాన్ఫిడెన్స్తోని ఇది కోటి ఉమేష్ కాలేజ్లో ఫ్రీ సీట్ కొట్టుకొని చదువుకోవడము, నా పిల్లలు నన్ను నడుపుతాడని ఎప్పుడు వెళ్ళాక కూడా నాకు నేరెస్ట్ ఉండి ప్రతిదీ మొన్న గిట్ట ఎమ్మెల్యే సాఫ్ అడిగితే ఏదో విషయంలో లెటర్ గిట్ట ఇప్పించడం జరిగింది. కాకపోతే దేవుడు అనేది కనకరించక ముగ్గురిని తీసుకుపోయినందుకు ప్రతి ఒక్కరికి బాధ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎల్లయ్య గౌడ్ గారి ఫ్యామిలీకి ఏదన్నా సాయం చేసి ఆయన వాళ్ళ పిల్లల మీద ఆధారపడి ఉండి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఇస్తే గిట్ట బాగుంటుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. తాండూరు నియోజకవర్గంలో ఇంచుమించు 13 మంది చనిపోవడం చాలా బాధాకరము. ప్రతి ఒక్క కుటుంబానికి మా తరఫున ప్రతి కుటుంబానికి సానుభూతి చెప్తున్నాము. అలాగే ప్రతి కుటుంబానికి గిట్ట గవర్నమెంట్ ఆర్థిక సాయం అందజేస్తుంది. ఏదైతే మన మిర్జాపూర్ దగ్గర జరిగిన సంఘటన బస్సు టిప్పర్ యాక్సిడెంట్లో తాండూరు నియోజకవర్గంలో 13 మంది దుర్మార్గం చెందడం అది మాకు తాండూరులో చాలా బాధాకరణం. ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి 9 గంటల ప్రాంతంలో నేను ఫోన్ చేశాను. ఆ టైంలో అన్న మా వార్డు ఒక మన ఎల్లప్ప గారి కుమార్తెలు ముగ్గురు మా వార్డు 33వ వార్డులో 33వ వార్డు వడ్డర్ గల్లీలో ఎల్లయ్య గౌడ్ మా ఇంటి పక్కనే ఉంటారు. మొన్ననే రీసెంట్గా వాళ్ళ పెద్ద కుమార్తె పెళ్లి భవన్ ఫంక్షన్ హాల్లో 10వ తారీఖు జరిగింది. అట్టి ఫంక్షన్కి వచ్చేసిన వాళ్ళ చెల్లెండ్లు కార్యక్రమాలన్నీ ముగించుకొని ఈరోజు చదువు నిమిత్తం హైదరాబాద్ వెళ్ళడానికి బస్సులో ప్రయాణం చేస్తుంటే ఈ దుర్ఘటన జరిగింది. మా ఇంటి పక్కన ఉన్నందుకు మా గలీలో చాలా విషాదం ఉంది. తాండూరులో అలాగే మైనార్టీ మన భద్రపూడి రాయల్ బేకరీ పక్కన ఉండే మామిడికాయ కరామేటర్ వాళ్ళ భార్య మరి గుండుపీర్ల దగ్గర ఒక పాప ఒక తల్లి చనిపోవడం, గాంధీనగర్లో ఆయనకు కాలిగడం, ఇలా ఒక 13 మంది దుర్మరణం చెందడం చాలా బాధాకరం.